या देवी सर्वोतेषु मातृपेन संस्थिता नमस्तस्ते 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 नमः। ओं महागणाधिपते नमः, महासरस्वत्यै नमः, शिवाय गुरवे नमः, अस्मद्गुरुभ्यो नमः। हरि ओं। श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम रामे। శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది నుంచి అంతా కూడా విశ్వవసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క గోచారరీత్యా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా, గ్రహాల యొక్క కలయిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఈ యొక్క వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం. ఈ యొక్క నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. విశ్వవసునామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది. ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వవసు నామం అని చెప్పేసి. విశ్వవసు అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే, మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట. ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి, ప్రేమ అనురాగం ఆప్యాయత కోసం అని చెప్పేసి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ విశ్వస్వ గంధర్వరాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, శుభకార్యాలు ఇంట్లో జరగడము, ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు. విష్ణు ఒక నామము, విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి? రవి రాజుగా అయినాడు, ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు, సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు, ఓకే, సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు, ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి అంగారకుడు, పురోహితుడు బుధుడు, పరీక్షకుడు బుధుడు, గణికుడు శుక్రుడు, గ్రామపాలకుడు రవి, దైవజ్ఞుడు రవి, రాష్ట్రాధిపతి రవి, అశ్వాధిపతి చంద్రుడు, సర్వదేశోద్భతి చంద్రుడు, పశునామాధిపతి రవి, దేవాధిపతి బుధుడు, నరాధిపతి శని, మృగాధిపతి రవి, శుభాధిపతి రవి, వర్షాధిపతి రవి, ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు. నైవేద్య నాయకుల్లో ఈ ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి. కావున శుక్రుడికంతా కూడా రసాధిపతి అనేది మేఘాధిపతి రవిగా ఉన్నాడు. కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎండలు తాపం అనేది ఉంటుంది. అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది. ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. పాడి పంటలు, పశుపక్షాదుల వల్ల పంటలు తక్కువగా పండడం, ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ, రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, పప్పు దినుసులంతా కూడా ఎరుపు రంగు ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు ధాన్యాలు అంటే కందిపప్పు, కందులు మరియు గోధుమలు, ఈ యొక్క మరియు పెసర్లు కూడా, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల, సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల, సూర్యుడికి అంతరకు అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, రవి రాజుగా ఉన్నాడు కావున సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి, ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశులు అంతా కూడా శని, బుధ, రాహు, సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలియుగగా ఉంది. శుక్ర శని బుధులు కలియుగంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం, శుక్రుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా 29 తారీఖు 30 తారీఖు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ప్రధానమైన
కారణంగా చెప్పడం జరుగుతుంది. వివిధ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం, మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా 3వ స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని ఏ రాశుల వాళ్ళకు ఉంది, ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకు ఉన్నది, సర్వగ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం. ఈ యొక్క పంచాంగ విశేషాలు అంటే ప్రధానంగా తిథి వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారన్నమాట. తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క 5 విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు, వారం యొక్క భావ ఫలితాలు, జ్యోతిష్యం యొక్క భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది, విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషము. తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట. ఈ 5 అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది, ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి. తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని, కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి. ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం లభిస్తుందని చెప్పేసి. సంకల్పం విధానంలో నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఏ తిథి ఉంది, ఈరోజు ఏం వారం ఉంది, ఈరోజు ఏ యొక్క నక్షత్రం ఉన్నది, నక్షత్రం అని చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట. తిథి వార నక్షత్ర కరణాల యోగాలు చెప్పుకోవడం వల్ల యోగమంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది, కార్యజయం అవుతుంది, విజయాలు లభిస్తాయి, రాజ్యాధిపత్యం లభిస్తుంది, సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శతసహస్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం. ఎందుకంటే దేవతల యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. పరిహారాలంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం, అఖండమైన రాజయోగం కలగడానికి, విశేషమైన యోగం కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి, విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మృగశిర 3, 4 పాదాల వాళ్ళు, 1, 2, 3 పాదాల వాళ్ళు, 4 పాదాల వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ యొక్క మిథున రాశికి వస్తారు. పునర్వసు నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళంతా కూడా మిథున రాశికి వస్తారు. ప్రధానంగా ఆదాయం అంతా కూడా 14గా ఉంది, వ్యయం 2గా ఉంది, రాజపూజ్యం 4గా ఉంది, అవమానం 3గా ఉంది. విశ్వావసనామ సంవత్సరంలో ఈ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క శని యొక్క మార్పు మీనరాశిలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి శుభమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన. ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం ఈ నెల 18వ తారీఖు సంభవిస్తుంది. కావున వీళ్ళకి మిశ్రమైన ఫలితాలతో పాటు లాభసాటిగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన, శుభకార్య వ్యయం, ఇంట్లో శుభకార్యాల నిమిత్తం విదేశీయానం కోసం కానీ, ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం కానీ, గృహప్రవేశం యోగం, గృహయోగం కోసమైనా కానీ, స్థిరాస్తి కోసమైనా కానీ ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్య వ్యయాలు ఉంటాయి. ఖర్చుతో కూడిన సంపాదన, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా వ్యవసాయ రంగుల వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది, వ్యాపార రంగుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన ఉందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. రాహుకి ప్రీతికరంగా మునివులు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది. సూర్య భగవానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల శరీర సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జన్మస్థ గురుదోషం ఉన్నది కావున శనగలు దానం చేసుకోవడం వల్ల గురుకి ప్రీతికరంగా సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. తద్వారా గురు కటాక్షం కోసం నిత్యమంతా కూడా స్మరణ మాత్రేయం సంతుష్టాయ దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోండి. దత్తాత్రేయ అనుగ్రహం లభించిన వాళ్ళకి నిత్యమంతా కూడా గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ యజ్ఞాది క్రతుల్లో పాల్గొనండి. దత్తాత్రేయ హోమంలో చేసుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహంతో పాటు సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి లాభసాటిగా వస్తుంది. కష్టాలు
ఈ యొక్క ఇక్కట్లు అన్ని కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసనామ సంవత్సరంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కానీ మీకు ఆశాజనకంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రవి యొక్క మార్పు వల్ల, రవి యొక్క అనుగ్రహంతో మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ సంవత్సరం ఈ యొక్క సూర్యనారాయణమూర్తి రాజుగా ఉన్నారు కావున సూర్య నమస్కారాలు ఆచరించండి. ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. సౌర అష్టాక్షరి మంత్రంతో హోమం చేయించుకోవడం వల్ల అఖండ రాజయోగం కలిస్తూ వస్తుంది. సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి స్వల్పంగా చర్మ సంబంధమైన ఆరోగ్య ఇబ్బందులు కానీ, ఈ యొక్క బడలిక కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ అనారోగ్య ఇబ్బందుల నుంచి ఔషధ సేవనం సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క చేయడం వల్ల, ఓపికన్న వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల, రావి చెట్టుకు కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల, శనివారం రోజున పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి వృక్షరాజానికి అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల, చిమ్మిలి అంతా కూడా నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోవడం వల్ల, ఆ యొక్క భూతదయలాగా చీమలకి ఆహారంగా వేయడం వల్ల, ఈ యొక్క బెల్లం అంతా కూడా తీసుకొని బెల్లం అంతా కూడా దాన్ని మరపట్టి దాన్ని అంతా కూడా ఈ యొక్క రావి చెట్టు కింద వేయడం వల్ల, చీమలకి ఆహారంగా వేయడం వల్ల మీకు అఖండ రాజయోగం కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. గోమాతకంతా కూడా తోటకూర గోంగూర పెట్టడం వల్ల, ఈ యొక్క గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల నిత్యమంతా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవాలి. మహాలక్ష్మి యొక్క కవచాన్ని వినడం కానీ చదవడం వల్ల ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి, ఈ కోర్టు కేసులు ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మీకు విజయం లభించడానికి ఆగస్టు 18వ తారీఖు తర్వాత మంచి లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా విదేశీయాన యోగం మిథున రాశి వాళ్ళకు కూడా శీఘ్రంగా ఉన్నది. వీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య స్వామి హోమం అంతా కూడా చేసుకోవడం వల్ల, ద్వితీయ స్థానంలో నీచ స్థానంలో అంగారకుడు ఈ యొక్క కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల 45 రోజుల దాకా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా దీని నుంచి భయపడడానికి అవసరం లేదు. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల, కందుల్ని దానం చేసుకోవడం వల్ల సులభంగా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడతారు. కావున ఈ పరిహారం అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః.